హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది. నేను ఈ మధ్య అలిగిరి వెళ్ళానని చెప్పాను కదా, అక్కడ నుంచి పన్నీర్ జామ సీడ్స్ అయితే పన్నీర్ జామకాయలు తెచ్చుకొని తినేసి ఆ సీడ్స్ని అయితే నేను పెట్టాను. ఒక 4 కాయలు తెచ్చుకుంటే 8 గింజలు ఏమున్నాయి. వేరే పార్ట్లో కూడా పెట్టాను కానీ అవి ఇంకా మొలకరాల. నాకు తెలిసి అవి వస్తాయని కూడా డౌటే, కానీ దీనిలో పెట్టాను అనమాట. లాస్ట్ పండు తిని దీనిలో పెట్టాను. లాస్ట్ ఏదైతే తిన్నానో అదే ముందుగా మొలకలు వచ్చాయి, మిగిలినట్టు ఇంకా రాలేదన్నమాట. దీనిలో చూడండి, ఈ జామ చెట్టుని ఆన్లైన్లో అయితే పన్నీర్ జామ్ని 400 విత్ షిప్పింగ్ అయితే 600 దాకా పడుతుంది. చిన్న గ్రాఫ్టెడ్ మొక్క పన్నీర్ జామ, వైట్ కలర్, అదే మన గోల్డెన్ కలర్లో ఉంటుంది. సో మనం ఆన్లైన్లో పెట్టి కొనడం ఎందుకు అంటే, ఇది అందరికీ నచ్చదు ఈ టేస్ట్. ఎందుకంటే ఇది పన్నీర్ స్మెల్ వస్తుంది. రోజ్ గోవా అంటారు, అలాగే మనమైతే తెలుగులో పన్నీర్ జామ అని పిలుస్తాం కదా. సో ఈ టేస్ట్ అందరికీ నచ్చదు. బట్ అయితే విటమిన్స్ అలాగే హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్న ప్లాంట్ అనమాట పన్నీర్ జామ. చూస్తున్నారా, లీవ్స్ అయితే న్యూ లీవ్స్ వచ్చాయి. మన జామ ఆకులాగా ఉండదు కానీ, బట్ దీనికి కొంచెం జామ స్మెల్ ప్లస్ మన రోజ్ పెటల్ తింటే ఎలా ఉంటుంది అలా అనిపిస్తుంది అనమాట టేస్ట్. దీనికి పన్నీర్ జామ అని పెట్టారు కానీ మనకు పన్నీర్ ఫ్లేవర్ అయితే రాదు. రోజ్ పెటల్, నాటు రోజా ఏదైతే ఉందో దాని పెటల్ని మనం తింటే ఏ స్మెల్ వస్తుందో దాన్ని ప్లస్ జామకాయని 2 మిక్స్ చేసి మనం తింటే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అలాంటి ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎక్కువ స్వీట్ ఉన్న వెరైటీ కాదు ఇది, లైట్ స్వీట్ ఉంటుంది. షుగర్ పేషెంట్స్ బాగానే తినచ్చు దీన్ని. అంతేకాకుండా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలానే ఉన్నాయి దీనిలో. మనం హెల్త్ బెనిఫిట్స్ వైజ్ అయితే ఈ ప్లాంట్ బాగుంటుంది. బట్ ఈ టేస్ట్ అందరికీ నచ్చదు, ఈ ఫ్లేవర్ అందరికీ నచ్చదు. సో దీన్ని నాటుకునేటప్పుడు తెచ్చుకొని వేసుకోవాలనుకున్నప్పుడు కొద్దిగా ఆలోచించి తెచ్చుకొని వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ కాసిన తర్వాత ఆ ఫ్రూట్స్ తిని అబ్బా వేరే ఎక్స్పెక్ట్ చేసాము బాగలేదు అని ఫీలింగ్ రాకుండా ఉండేదానికి మాత్రమే నేను చెప్తున్నాను. ఈ రోజ్ గోవా అంటారు, లేదా పన్నీర్ జామ అని అమ్ముతుంటారు మన నర్సరీల్లో. ఇది వైట్ వెరైటీ, మన గోల్డెన్ కలర్లో కాస్తుంది. ఇంకోటి ఉంది రెడ్ కలర్లో, పింక్ కలర్లో పూస్తుంది, పింక్ కలర్లో కాస్తుంది. అది వేరే వెరైటీ అనమాట. బట్ టేస్ట్ ఓవరాల్గా 2 అయితే ఒకేలా ఉంటాయి. దాన్ని కూడా నేను ఒకసారి టేస్ట్ చేశాను, కానీ ఒక చిన్న పీసే టేస్ట్ చేశాను. కానీ అవి అమ్మరు బయట, కానీ ఇవి మాత్రం మన జామకాయ పండితే ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లో ఉంటుంది అన్నమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.